సొంత నియోజకవర్గానికి ఏం చేశామనేది ముఖ్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకునే నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇందుకు భిన్నం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఎంపీ అరవింద్ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఇందూరు పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదం కోసం ధర్మపురి అరవింద్ రెడీ అవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హేమాహేమీలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాము చేసిన పనులే తమను మరోసారి లోక్సభకు పంపిస్తాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ ఇప్పటికే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 5 ఏళ్లుగా తాను చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల్ని ఆయన కోరుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ ఆశలతో ధర్మపురి అరవింద్ను ఎంపీగా గెలిపించారు. ఎంపీగా అరవింద్ నిజామాబాద్ పార్లమెంటుపై తనదైన ముద్ర వేశారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అరవింద్ బలపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పసుపు బోర్డు హామీని ధర్మపురి అరవింద్ నిలబెట్టుకున్నారు. మాధవ్నగర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావడం కోసం ఎంపీ అరవింద్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఆర్ఓబీల నిర్మాణాల కోసం సుమారు 85 కోట్ల నిధులు ఎంపీ అరవింద్ తీసుకొచ్చారు. కేంద్రీయ విద్యాలయాల కోసం 44 కోట్లు కేంద్ర నిధుల్ని ధర్మపురి అరవింద్ సాధించారు. పార్లమెంట్ సభ్యుడి విధులు, బాధ్యతలు, హక్కులపై ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా ఉంటారనేది రాజకీయ విశ్లేషకుల మాట. పార్టీ కార్యక్రమాల విషయంలో ఎంపీ అరవింద్ క్రమశిక్షణతో ఉంటారు. ఈ అంశాలన్నీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఫైర్ బ్రాండ్ అరవింద్కు కలిసి వస్తాయంటున్నారు.